ఒకసారి ఊహించుకోండి, ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లన్నీ ఒక్క గంటలో కుప్పకూలిపోతే ఎలా ఉంటుంది? బ్యాంకుల్లో ఉన్న డబ్బు, ఆస్తులు, బంగారం, క్రిప్టో కరెన్సీలు అన్నీ కేవలం 60 నిమిషాల్లో అక్షరాలా జీరో అయిపోతే ఈ ప్రపంచం ఎలా విలవిలలాడిపోతుందో ఎప్పుడైనా ఊహించారా? అవును, ఆ రోజు రాబోతోంది. దేవుని స్థానంలో డబ్బును దేవుడిగా పూజిస్తున్న ఈ గ్లోబల్ ఎకానమీ కుప్పకూలే సమయం ఆసన్నమైంది. కోటీశ్వరులు, బిజినెస్ మ్యాగ్నెట్స్, దేశాల నాయకులు రోడ్ల మీద పడి గుండెను బాదుకుంటూ ఏడ్చే ఆ భయంకరమైన గడియ ఎలా ఉండబోతోందో ఈరోజు మనం చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైరీ బైబుల్ స్టడీ 32వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 31లో క్రీస్తు విరోధి మతపరమైన బబులోనును ఎలా నాశనం చేశాడో మనం చూశాం. ఈరోజు డే 32లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దేవుని ఉగ్రతకు ఎలా బలికాబోతోందో మనం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం రెవల్యూషన్ 18లో ధ్యానించబోతున్నాం. 1వ వచనం చూడండి. గొప్ప అధికారమున్న ఒక దేవదూత పరలోకం నుండి దిగివస్తున్నాడు. అతని మహిమచేత భూమి ప్రకాశించింది. అతడు మహాశబ్దంతో ఇలా అరుస్తున్నాడు, కూలిపోయెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలముగానో అపవిత్రాత్మలన్నింటికీ ఉనికిపట్టుగానో ఆయెను. ఎందుకు ఈ కమర్షియల్ బబులోను నాశనమైంది? 3వ వచనంలో జవాబుంది. సమస్త జనములు ఆమె వ్యభిచార మద్యమును త్రాగియున్నారు, మరియు భూమిమీద ఉన్న వర్తకులు ఆమె సుఖభోగముల అతిశయము వలన ధనవంతులైరి అని చెప్పారు. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది పేదలను దోచుకొని దేవుని నీతిని పక్కన పెట్టి ధనమే లోకముగా బతికిన ఒక క్రూరమైన మరియు స్వార్థపూరితమైన ఆర్థిక వ్యవస్థ. దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. అయితే ఈ తీర్పు రాకముందు 4వ వచనంలో దేవుడు తన పిల్లలకు ఒక ఖచ్చితమైన వార్నింగ్ ఇస్తున్నాడు. పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్తోంది, నా ప్రజలారా, మీరు ఆమె పాపములలో పాలివారు కాకుండునట్లునో ఆమె తెగుళ్లలో ఏదియూ మీకు తగులకుండునట్లునో ఆమెను విడిచి రండి అని. ఇది ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. ఆమెను విడిచి రండి అంటే అడవుల్లోకి వెళ్ళిపోయి సన్యాసుల్లా బతకమని కాదు. ఈ లోకపు సిస్టమ్ డబ్బు కోసం ఏ గడ్డి అయినా తింటుంది, అబద్ధాలాడుతుంది, మోసం చేస్తుంది. ఆ సిస్టంలో మీరు పాలిభాగస్తులు అవ్వకండి అని దేవుడు చెప్తున్నాడు. మనీ ఈజ్ గాడ్ అనే ఆలోచన నుండి బయటకు రండి. మీ గుండెను మీ ఆస్తుల మీద, బ్యాంక్ బ్యాలెన్స్ల మీద పెట్టుకోకండి, ఎందుకంటే అవన్నీ నాశనం కాబోతున్నాయి. ఆ నాశనం ఎంత స్పీడ్గా వస్తుందో చూడండి. 8వ వచనంలో, అందుచేత ఒక్క దినములోనే మరణమును, దుఃఖమును, కరువును అను ఆమె తెగుళ్ళు వచ్చును. ఆమె అగ్నిచేత బొత్తిగా కాల్చబడును. 10వ వచనంలో, అయ్యో అయ్యో, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చినేయని కేకలు వేయుదురు. ఒక్క గంటలో మనుషులు 100 సంవత్సరాలు కష్టపడి కట్టిన ఒక గ్లోబల్ ఎంపైర్ కుప్పకూలిపోవటానికి దేవునికి ఒక్క గంట చాలు. అది బహుశా ఒక భయంకరమైన న్యూక్లియర్ దాడి వల్ల కావచ్చు, లేదా భూకంపం వల్ల కావచ్చు. కానీ ఒక్క గంటలో ప్రపంచ మార్కెట్లు అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. ఆ కాలిపోతున్న బబులోనును చూసి ప్రపంచ నాయకులు, వ్యాపారస్తులు ఎలా ఏడుస్తున్నారో 11వ వచనంలో చూడండి. భూలోకపు వర్తకులు ఆమెను చూసి ఏడ్చి దుఃఖించుచున్నారు. ఏలయనగా వారి సరుకులు ఇక నెవ్వడునూ కొనడు. వారు దేవుని ముఖం చూడలేకపోయినందుకు ఏడవడం లేదు, తమ బిజినెస్ పడిపోయినందుకు, తమ లాభాలు పోయినందుకు ఏడుస్తున్నారు. వారి సరుకుల లిస్ట్ 12, 13 వచనాల్లో ఉంది. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, దంతపు వస్తువులు, దాల్చిన చెక్క, నూనె, గుర్రాలు, రథాలు, మరియు చివరగా ఒక మాట ఉంది, దాసులను, మనుష్యుల ప్రాణాలను ఇక నెవ్వన్నూ కొనడు అని. చూశారా? ఆ దయ్యపు వ్యవస్థ మనుష్యుల ప్రాణాలతో కూడా వ్యాపారం చేసింది. కాలిపోతున్న ఆ బబులోనును చూసి 17వ వచనంలో ఓడల నాయకులు, నావికులు సముద్రం మీద తమ పడవలు ఆపుకొని తలల మీద ధూళిపోసుకుంటూ, అయ్యో అయ్యో, మహాపట్టణమా, ఒక్క గడియలోనే అది పాడైపోయేనే అని కేకలు వేస్తున్నారు. ప్రపంచ కమర్షియల్ సప్లై చైన్ అంతా ఆగిపోయింది. భూమి మీద నాయకులు ఏడుస్తుంటే 20వ వచనంలో దేవుడు తన పిల్లలతో ఏమంటున్నాడో వినండి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను చూసి సంతోషించుడి, దేవుడు మీ పక్షమున ఆమెకు తీర్పు తీర్చాడు అని. దేవుని పిల్లల్ను ఎగతాళి చేసి వారి రక్తాన్ని కళ్ళచూసిన ఆ బబులోనును ఒక దేవదూత పెద్ద విసిరే రాయిని తీసుకొని సముద్రంలో పడేసినట్లుగా దేవుడు శాశ్వతంగా పాతాళంలోకి విసిరేశాడు.
సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? మీ నమ్మకం దేనిమీద ఉంది? ఈ లోకపు డబ్బు మీదనా, పలుకుబడి మీదనా? అవన్నీ ఒక్క గంటలో కాలిపోయే చెత్తలాంటివి. మన ఆస్తి, మన సంపద అంతా పరలోకంలో దేవుని దగ్గర భద్రంగా ఉండాలి. బబులోను నాశనమైనప్పుడు మనకు ఏడుపు రాకూడదు. దేవుని కోసం నిలబడ్డామన్న సంతోషం రావాలి. మీరెంత కష్టంలో ఉన్నా, ఆర్థికంగా సాతాను మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా భయపడకండి. దేవుని వాక్యానికి విరోధంగా ఒక్క రూపాయి కూడా సంపాదించొద్దు. బబులోనులో భాగం అవ్వకండి. ఎల్లప్పుడూ యేసు రక్తం జయం అని ప్రకటించండి. ఆ రక్తమే మనకు శాశ్వతమైన ఐశ్వర్యం. రేపు డే 33లో భూమి మీద దుఃఖం ఉంటే పరలోకంలో ఒక అద్భుతమైన సంతోషం ఉండబోతోంది. పరలోకంలో కోటానుకోట్ల దూతలు, పరిశుద్ధులు కలిసి పాడుతున్న హల్లేలూయా ఆరాధన, మరియు మనం ఎంతగానో ఎదురుచూస్తున్న గొర్రెపిల్ల పెండ్లి విందు, మరియు తెల్లని గుర్రం మీద రక్తంబరములు ధరించి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చే ఆ మహా అద్భుతమైన దృశ్యాన్ని రేపు మనం చూద్దాం. దేవుని కృప మరియు ఆశీర్వాదం మీ కుటుంబానికి తోడై ఉండుగాక. ఆమెన్. డబ్బే లోకమని, ధనమే దేవుడని, పేదలను దోచుకున్న వ్యాపార వ్యవస్థ ఇది. బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, మనుషుల ప్రాణాలతో చేసిన వ్యాపారాలివి. పాపపు సుఖాలతో పెరిగిన ఈ సామ్రాజ్యం అగ్నిలో కాలిపోయే సమయము ఆసన్నం. ఒక్క గడియలోనే తీర్పు వచ్చేసిందే. ఒక్క గడియలోనే బబులోను కూలిపోయిందే. లోకపు సిరి సంపదలు బూడిదైపోయేను. న్యాయాధిపతి ఉగ్రతకు లోకమే వణికెను. Strength in grace. It's all about Jesus.